అన్నవాళ్ళు తోడబుట్టిన మేము అందరం నిన్ను అనుమానించాం. కానీ ఆ భూమి మాత్రం ఇప్పటి వరకు నిన్ను నమ్ముతూనే ఉంది. నువ్విప్పటికీ సమాధానం చెప్పకపోయేసరికి తన మనసు ముక్కలైపోయింది. తను ఇల్లు వదిలి వెళ్ళిపోతుందిరా. భూమి కాబట్టి ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంది. అదే వేరే ఎవరైనా అయితే ఈ పాటికి ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అలేఖ్యా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఇప్పుడు నేనేమన్నాను వదినా? ఎవరిదాకా ఎందుకు? మీ ఆయన ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? చెప్పొద్దునా, నువ్వు ఊరుకుంటావా? రే మాధవ్, ఆడపిల్ల కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అంత మంచిది కాదురా. దయచేసి మా మాట వినరా. నిజమేంటో చెప్పు. అసలేం జరిగిందో చెప్పరా. నువ్వు నిజం చెప్తే ఖచ్చితంగా భూమి వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పుకుని ఇక్కడే ఉండిపోతుందిరా. మాధవేమీ మాట్లాడేలా కనిపించడం లేదురా. దయచేసి నువ్వైనా భూమిని హరిప్రసాద్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి భూమి ఇక్కడి నుంచి వెళ్లకుండా చూడరా. నానా, తప్పు చేసింది మాధవ్, నోరు విప్పాల్సింది మాధవ్, భూమిని ఈ ఇంటి గడప దాటకుండా ఆపాల్సింది కూడా మాధవ్. నేను చెప్తే భూమి ఎందుకు ఆగుతుంది నానా? నేను చెప్తే హరిప్రసాద్ గారు ఎందుకు ఆగుతారు? ఇప్పుడు పరిస్థితి ఎవరి చేతిలో లేదు నాన్న, ఒక్క మాధవ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మాధవ్ నిజంగా తప్పు చేసే ఉంటే, ఆ పాప నిజంగా మాధవ్ కూతురే అయి ఉంటే, తప్పు జరిగిపోయింది మావయ్య అని హరిప్రసాద్ గారి కాళ్ల మీద పడి, తప్పు జరిగిపోయింది భూమి నన్ను క్షమించు అని భూమి చేతులు పట్టుకుని మాధవ్ బ్రతిమలాడి క్షమించమని అడగాలి. అంతకు మించి వేరే మార్గమే లేదు నాన్న. ఈ విషయంలో మనం తలదూర్చి వాళ్ళని బ్రతిమలాడి ఏం ఉపయోగం లేదు నాన్న. భూమి తీసుకున్న నిర్ణయంలో కానీ, హరిప్రసాద్ గారు పడే బాధలో కానీ, చూపించే కోపంలో కానీ ఎటువంటి తప్పు లేదు నాన్న. తప్పంతా మాధవ్ వైపే ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురి జీవితం ఈ ఇంటికొస్తే బాగుంటుందనుకున్నాను, కానీ
నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేసి ఇలా పంపిస్తారనుకోలేదు.